దేవుని ఆలయం గురించి మనము నేర్చుకున్నాం అనమాట. దేవుని ఆలయం గురించి ద టెంపుల్ ఆఫ్ గాడ్ మనం చూస్తే పాత నిబంధన గ్రంథంలో ప్రత్యక్ష గుడారము అని పిలిచేవాళ్ళు అనమాట. ద టాబర్నికల్ అంటారు. తర్వాత సొలొమోను దావీదు కలిగినటువంటి ఆశను దేవుడికి చెప్తే అని కొడుకు గారిని కట్టిస్తానని చెప్పి సొలొమోను ఒక మందిరాన్ని కట్టిస్తాడు. సో టెంపుల్ ఆఫ్ సొలొమోన్ దేవుడు పెట్టిన నియమాలు మోషేకి 40 దినాల సీనాయి కొండ మీద నేను నీకు చూపించినటువంటి విధంగానే ఒక ప్రత్యక్ష గుడారాన్ని నువ్వు కట్టాలి అని చెప్పినప్పుడు యాక్చువల్లీ 3 ప్లేసులు ఉంటాయి అనమాట. ఫస్ట్ కోర్ట్ ఉంటుంది, అంటే ఆవరణ ఉంటుంది. తర్వాత ద హోలీ ప్లేస్ ఉంటుంది అనమాట, పరిశుద్ధ స్థలము. తర్వాత ద మోస్ట్ హోలీ ప్లేస్, ద హోలీ ఆఫ్ హోలీస్, అతి పరిశుద్ధ స్థలం. మొట్టమొదటి ఈ ఆవరణంలో అక్కడ రోజు ఉంటుంది, ఇత్తడి బలిపీఠం ఉంటుంది. అదేంటంటే సాక్రిఫైసెస్ చేయడానికి. రెండవది ఏంటంటే బ్రోంజ్ రావడం అన్నమాట. ఇది గంగాళం, ఇత్తడి గంగాళం. యాజకులు సేవకులు కాళ్ళు కట్టుకోవడానికి ప్యూరిఫికేషన్ అనమాట. నెక్స్ట్ లైఫ్ ప్లీజ్. ఇంకా మనం చూస్తే పరిశుద్ధ స్థలంలో ప్రాముఖ్యంగా 3 వస్తువులు ఉంటాయి అన్నమాట. అక్కడ ఆ 3 వస్తువులు ఏంటో తెలుసా? గోల్డెన్ ల్యాంప్ స్టాండ్, బంగారు దీప స్తంభం అనమాట. ఆ లైట్స్ చూసారా 7, అది దేవుని వెలుగుకి, దేవుని యొక్క సన్నిధికి అది గుర్తుగా ఉంటుంది అనమాట. రెండోదిగా టేబుల్ ఆఫ్ షో బ్రెడ్ అంటే సన్నిధి రొట్టెల వాళ్ళు 12 గోత్రాలకి 12 ఎవ్రీ డే దే హావ్ టు మేక్ న్యూ. ప్రతి రోజు కూడా వాళ్ళు నూతనంగా రొట్టె వాళ్ళు చేయాలన్నమాట. మూడవదిగా దోవంతగా తీసేసి బంగారు ధూప వేదిక అనమాట. అది ప్రార్థనకి, స్తుతి, ఆరాధనకి, నైవేద్యానికి అది సాదృశ్యంగా ఉంటుంది. అది పరిశుద్ధ స్థలంలో. దాని తర్వాత ఒక తెర ఉంటుంది, ఆ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, ది ఆర్క్ ఆఫ్ కవెనెంట్. ఆ నిబంధన మందసం అన్నమాట. ఆ నిబంధన మందసంలో 10 ఆజ్ఞలు, తర్వాత చిగురించిన అహరోను కర్ర, మన్నా కలిగినటువంటి పాత్ర, బంగారు దాంట్లో ఉంటాయి అన్నమాట. దాని పైన 2 కెరూబులు ఇలా ఉన్నాయి కదా, దాన్ని మర్సీ సీట్ అంటారు అనమాట, కరుణాపీఠం అంటారు. కెరూబులు ఒకదానికి ఒకటి ఎదురుగా ఉన్నప్పుడు ప్రత్యక్ష గుడారంలో సాక్షాత్ దేవుని సన్నిధి అక్కడ దిగి వచ్చి ఆ ప్రత్యక్ష గుడారం మీద అలాగా నిలబడుతూ ఉంటారు అనమాట. హల్లెలూయా, హల్లెలూయా. ఇది పాత నిబంధన గ్రంథంలో దేవుడు ఇచ్చినటువంటి ఒక స్ట్రక్చర్ అన్నమాట. ఏంటది? ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. కొత్త నిబంధనలు వచ్చేటప్పటికి దేవుని వాక్యం ఏమో చెప్తుంది తెలుసా? యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్, యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. మనమే ఆయన ఆలయం ఉన్నాము. దేవుని వాక్యం మనం చదివితే పాస్ట్ లో దేవుడు తేరాలతో కూడినటువంటి మేకుతో వేసిన, తాళతో వేసినటువంటి ఆ స్థలాల్లోనూ ఆ ప్రత్యక్ష గుడారంలో ఉన్నాడు. సొలొమోను కాలం వచ్చినప్పటికీ మ్రానుతోనూ, రాళ్లతోనూ, బంగారంతోనూ పొందించినటువంటి ఆ బిల్డింగ్ లో, ఆ ప్రాకారం కలిగినటువంటి ఆ టెంపుల్ దాంట్లో ఉన్నాడు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు మన కోసం చనిపోయి తిరిగి లేచాడో, తన రక్తాన్ని చెల్లించాడో, ఆయన మనలోనే నివసించడానికి వచ్చాడు. హల్లెలూయా. దేవుని వాక్యం ఏమని చెప్తే తెలుసా? యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. మీరే దేవునికి ఆలయమై ఉన్నారు. దేవుని వాక్యాన్ని మనం చదివితే దేవుడు ఎప్పుడు కూడా మనలో నివసించాలని కోరుకునేవాడు అనమాట.